పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం ఆర్ఎఫ్సిఎల్ పరిధిలోని శ్రీ చైతన్య హై స్కూల్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందన్న ఫిర్యాదు మేరకు మండల విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. నిన్న పాఠశాల యాజమాన్యం ఒక క్వార్టర్లో విద్యార్థుల యూనిఫామ్లను అమ్ముతున్న విషయాన్ని విద్యార్థి సంఘాలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న వెంటనే సిఆర్పి గౌస్ ఆధ్వర్యంలో పాఠశాల యూనిఫామ్లను విక్రయిస్తున్న గదిని సీజ్ చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి జింక మల్లేశం తెలిపారు. పాఠశాల యాజమాన్యం తమ పాఠశాల పేరుతో ఒక నిర్ణీత ప్రదేశంలోనే యూనిఫామ్లను కొనుగోలు చేయాలని తల్లిదండ్రులకు ప్రోత్సహిస్తోందని, ఇది విద్యాశాఖ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు తల్లిదండ్రులకు ఎక్కడైనా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు కొనుగోలు చేసే స్వేచ్ఛ ఉంటుందని ఆయన గుర్తు చేశారు. యాజమాన్యానికి ఇప్పటికే షోకాజ్ నోటీస్ జారీ చేసి 3 రోజుల గడువు ఇచ్చామని మల్లేశం తెలిపారు. ఈలోగా యాజమాన్యం సంతృప్తికరమైన సమాధానం ఇస్తే తదుపరి చర్యల గురించి ఆలోచిస్తామని, లేని పక్షంలో నివేదికను, జవాబు పత్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓకి సమర్పించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఒక కంపెనీకి సంబంధించినటువంటి క్వార్టర్లో యూనిఫామ్స్ అమ్ముతున్నటువంటి సందర్భాన్ని దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి వెంటనే మా సిఆర్పి గౌస్ గారిని పంపించి మరి ఆ గదిని సీజ్ చేయించడం జరిగింది. మరి వాళ్ళ పాఠశాలకు సంబంధించినటువంటి లోగోతోటి, ఆ పాఠశాల పేరుతోటి యూనిఫామ్స్ ఉండడం జరిగింది. మరి అది పేరెంట్స్ను ప్రోత్సహించి మీరు ఫలానా ప్లేస్లో యూనిఫామ్స్ అమ్మడం జరుగుతూ ఉంది, మీరు తీసుకొని అక్కడికి వెళ్ళి కొనుక్కోండి అని పేరెంట్స్ను అటువైపు వెళ్ళి కొనుక్కునే విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. అది నిబంధనలకు విరుద్ధము. ఎందుకంటే పిల్లలు, పేరెంట్స్ ఎక్కడైనా కూడా పుస్తకాలు, తర్వాత యూనిఫామ్స్ కొనుక్కునేటువంటి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. కానీ యాజమాన్యము ఫలానా ప్రదేశంలో మాత్రమే కొనాలనేటువంటి నిబంధన పెట్టి ఆ యూనిఫామ్స్ అనేది వీళ్ళ పాఠశాల యాజమాన్యంకు సంబంధించిన వ్యక్తుల ద్వారా అమ్మిపించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి దానికి మేము గదిని సీజ్ చేయడం జరిగింది. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని ఆర్ఎఫ్సిఎల్ శ్రీ చైతన్య హై స్కూలు నిబంధనల విరుద్ధంగా ఇక్కడ బట్టలను, ఒక బట్టల షాప్ పెట్టి ఇక్కడ నిబంధనల విరుద్ధంగా బట్టలను అమ్మడం జరుగుతూ ఉంది. ఈరోజు శ్రీ చైతన్య హై స్కూలు విద్యా వ్యాపారం చేయడం తప్పితే చదువు చెప్పడంలో శూన్యమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. రోజు రోజుకు పాఠ్య పుస్తకాల పేరిట, ఇక్కడ బట్టల పేరిట, ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులను వాళ్ళ రక్తాన్ని తాగే విధంగా వీళ్ళు వ్యవహరించడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈ పాఠశాలపై విద్యాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాము అని కూడా హెచ్చరిస్తూ ఉన్నాము.